ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ కు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు పంపారు. గుంటూరు సీసీఎస్ కు రావాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్, టీడీపీ నేత తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై సిఐడి అధికారులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఆ ఏడాది మే 14వ తేదీన రఘురామ జన్మదినం రోజునే ఆయన్ను హైదరాబాద్ నుంచి బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.